Dear friends, welcome to Biblical Parivartana once again. సెప్టెంబర్ 9కి చెందినటువంటి వాక్య భాగం 2 సమూయేలు 3వ అధ్యాయం. కానీ 2-3 అధ్యాయాల మీద చెప్పబడింది. ఎందువల్లంటే నిన్నటి దినాన 1 కొరింథీ 13వ అధ్యాయం చెప్పుకున్నాం. 3వ అధ్యాయం తెలుసుకోవాలనుకుంటే 2వ అధ్యాయం కూడా మనం చదవాలి. కాబట్టి ఈ రెండు అధ్యాయాలకు సంబంధించినటువంటి సారాంశం ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 3 విధాలుగా దీనికి హెడ్డింగ్ ఇవ్వచ్చు. ఒకటేంటంటే దావీదు గొప్ప ఆయన బలిష్టత, ఆయన గొప్ప బలహీనత రెండు ఇక్కడ మనం చూస్తాం. గొప్ప ఎత్తులో, భారీ ఎత్తులో ఆయన బలిష్టతను చూస్తాం, ఆయన బలహీనతను కూడా చూస్తాం. ఆ బలహీనత ఏంటంటే ఆయన బాధ్యతలను, అధికారాన్ని దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతలను ఆయన నిర్లక్ష్యం చేశాడన్నమాట. కాబట్టి ఆ చేసే నాయకులలో మనం ఉన్నామా అనేటువంటి ప్రశ్న. దీన నాయకులుగా ఉంటారు. అయితే దీన నాయకులు అని అంటారు మామూలుగా. ఈ ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే సర్వెంట్ లీడర్స్ అంటాం కదా. మరి సర్వెంట్ లీడర్స్ అయితే దానిలో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే సర్వెంట్ లీడర్స్ని తెలుగులో ఏమనొచ్చు అంటే దీన నాయకులు అని అంటారు. దీన నాయకులు అది దీనత్వం ఉంటుంది, కానీ వాళ్ళలో మరి నాయకత్వం సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్న. ఈ 3 విషయాలను మనం గమనించుకుందాం. మరి వాక్యం చదువుకోబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. దీన్ని చదువుబోయే ముందు మనం కొన్ని రిలేషన్షిప్స్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. దావీదు మహారాజు, ఆయన ఇశ్రాయేలీయులందరికీ రాజుగా అవ్వటం అనేది చాలా గందరగోళంగా జరిగినటువంటి పరిస్థితి. ఆయన ముందు హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత యోవాబు, ఆయన యొక్క సేనాధిపతి యోవాబు, జెరూయా యొక్క కుమారులు యోవాబు, అబిషై, అసాహేలు. ఇక్కడ సౌలు పక్షాన మరి సౌలు కుమారుడు ఇష్బోషెతు. ఆయన తర్వాత సౌలు చనిపోయిన తర్వాత ఈ అబ్నేరు ఈ ఇష్బోషెతుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఇక్కడ ఈయన అబ్నేరు అసాహేలుని యుద్ధంలో చంపాడు. యుద్ధంలో చనిపోయాడు కాబట్టి అది నేరం కాదు, అది హత్యగా ఎంచబడదు. కానీ యోవాబు అబ్నేరుని చంపాడు. 3వ అధ్యాయం మనం చూస్తాం. అది పగ తీర్చుకున్న విధంగా చంపాడు, కానీ యుద్ధంలో చంపింది కాదు. కాబట్టి ఇది నేరం. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే దావీదు మహారాజు డిసిప్లిన్ చేయలేదు, యోవాబుని డిసిప్లిన్ చేయలేదు. ఒక సాగు పెట్టుకున్నాడు అన్నమాట. అది ఆయన వీక్ పాయింట్. దీన్ని బట్టి ఇక రాబోయేటువంటి సంఘటనలన్నిటిలో చాలా బలహీనమైంది ఈ యాక్షన్. అంటే ఇతన్ని యోవాబుని డిసిప్లిన్ చేయని కారణాన్ని బట్టి. ఇప్పుడు మనం వాక్యం చదువుకుందాం. 2వ అధ్యాయం
మొదటి ఆ, ఇక్కడ 7 వచనాలు, తర్వాత 9వ వచనం తర్వాత చదువుకుందాం. 8, 9 తర్వాత చదువుకుందాం. 2వ సమూయేలు 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. అంటే యుద్ధం చేయటానికి నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయను కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయాను, అంటే బదిలీ అయ్యారు. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండరు. యుద్ధం చేయడానికి కాదు, కాపురం ఉండటానికి వెళ్ళారు. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. 7వ వచనం దాకా. సౌలును పాతిపెట్టిన వారు యబెష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యబెష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టింది కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము పొందుదురుగాక. ఒక విధంగా ఆయనకి శత్రువు, సౌలు శత్రువు, కానీ ఆయన్ని పాతిపెట్టినందుకు వాళ్ళని ప్రశంసిస్తున్నాడు. అలాంటి విశాల హృదయం దావీదులో ఉన్నది. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. 7వ వచనం. మీ యజమానుడకు సౌలు మృతి నొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఇండుడని ఆజ్ఞానించను. ఓకే, ఇక్కడ రాజైన సౌలు మరణించిన తరువాత కూడా వెంటనే ఇశ్రాయేలులపై దావీదు రాజు కాలేదు. ఆయన అభిషేకించబడ్డాడు, కానీ వెంటనే ఆయన తొందరపడలా. దావీదు కూడాను తొందరపడలా నేను రాజు కావాలి అని. మొదటిగా యోధాపై దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. అది మనం చదువుకున్నాం. యూదాపై మాత్రమే ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. సొలొమోను మరణాంతరము ఇశ్రాయేలీలకు ఇంకొక 3వ విషయం, అంటే బెన్యామీన్ గోత్రం సంగతి. సొలొమోను మరణానంతరము ఇశ్రాయేలీలకు యూదాకు మధ్య విభజన జరిగిన తరువాత యూదాతో కలిసి ఉన్న బెన్యామీను గోత్రం కూడా ఈ సమయంలో యూదాతో కలిసి ఉండలేదు. మిగిలిన గోత్రాలతో వాళ్ళ వెంట వెళ్ళిరి. తర్వాత బెన్యామీన్ గోత్రం యూదా గోత్రంతో కలిసింది. ఇప్పటికి అట్లా కాదు. ఈ వేరే ఇశ్రాయేల్ గోత్రాలు, అంటే వేరే 10 గోత్రాలు వాళ్ళతో కలిసిపోయారు అన్నమాట వీళ్ళు. ఎవరు? బెన్యామీను. ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనం చదువుకున్నటువంటి వాక్యాలు అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఈ 8, 9 వచనాలు కూడా చదువుకుందాం. 2వ సమూయేలు 2, 8, 9 వచనాలు. నేరు కుమారుడనగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు
తోడుకొని పోయి 9వ వచనం, గిలాదు వారి మీదను అషేరీయుల మీదను యజ్రేయుల మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీనీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. మనం ఇంతకు చెప్పినటువంటి రీతిగా ఆయన సౌలు చనిపోయిన తర్వాత ఇష్బోషెతును మరి ఈ అబ్నేరు అభిషేకించాడు రాజుగా. అంటే సైన్యాధిపతి అభిషేకించాడు ఆయన్ని. సైన్యంలో మిగిలి ఉన్న వారిపై సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు కుమారుల్లో మిగిలి ఉన్న ఇష్బోషెతు ఇశ్రాయేలీలపై రాజుగా నియమించెను. అది మనం చదువుకున్నాం. దావీదు ఇష్బోషెతు దళాల మధ్య సంఘర్షణలు అధికమైనవి. దావీదు ఇష్బోషెతు వాళ్ళ సంఘాల మధ్య కొంచెం ఆ టెన్షన్ పెరిగిందనమాట. ఆ కాలంలో అంటే ఆ వార్ఫేర్ ఎట్లా జరుగుద్ది అనేది. ఆ కాలంలో భీకరమైన పోరాటంలో ప్రత్యర్థి దళాలను నేరుగా ఎదుర్కొన్న తరువాత పరుగెత్తుతూ పోరాడుతారు. అంటే 2 దళాలు ప్రత్యర్థి దళాలు అక్కడ కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళనొకళ్ళు ఫేస్ చేస్తూ తర్వాత ఒకళ్ళు వెంటాడతారన్నమాట. ఒకళ్ళు పారిపోతూ ఉంటే మరొకళ్ళు వాళ్ళ వెంట పరుగెత్తుతారు. ఆ విధంగా పోరాటం జరిగేది. ఒక పక్షం వారు వెంటాడుతారు, మరొక పక్షం వారు పారిపోతారు. అలాంటి పోరాటంలో దావీదు బలగాల్లో ఒకడు సైనికుల్లో ఒకడు సెరూయా 3 కుమారుల్లో ఒకడైన అసాహేలు. ఇది ముఖ్యం. అసాహేలు అబ్నేరు చేత హతమార్చబడతాడు. ఓకే, ఆయన ఇప్పుడు అసాహేలు దావీదు దావీదు రిలేటివ్. మరలా అబ్నేరు కూడా యోవాబు కూడా ఆయనకి రిలేటివ్. వాళ్ళు బ్రదర్స్ అన్నమాట. అబ్నారు చేత హతమార్చబడతారు. 17 నుండి 23 వరకు చదువుకుంటే అది అర్థమవుతుంది ఏ విధంగా హతమార్చబడ్డారని. అది నరహత్యతో సమానము కాదు. ఎందువల్లంటే యుద్ధంలో చనిపోయాడు కాబట్టి. నేరం అది నరహత్యతో సమానం కాదు, అది నేరము కూడా కాదు. యుద్ధ నియమాల చొప్పున యుద్ధంలో చనిపోయాడు కాబట్టి అది నేరం కాదు. అయినప్పటికీ ఈ మరణము ఈ 2 సమూయేలు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మరణం అతి ప్రాముఖ్యమైన అనేక చర్యలలో కొన్నిటికి ఆధారంగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి. అంటే ఈ అసాహేలుని అబ్నేరు చంపటం, యుద్ధంలో చంపటం అది నేరం కానప్పటికీ దానిని బట్టి అనేక కార్యాలు చాలా వాటిని బట్టి దాన్ని ఆధారంగా చేసుకుని అనేక కార్యాలు బయటపడ్డాయి. దేశంలోని అనేక ప్రాంతములను దావీదు రాజరికం కిందకు తెచ్చుటకు గందరగోళంగా కొన్నిసార్లు నీచమైన వ్యవహారంగా ఉంటున్నది. అంతేగాని శ్రేష్టమైన తన ఉద్దేశాలను నెరవేర్చుటకు కానీ దేవుడు కొన్నిసార్లు చెడును మోసమును కూడా వాడుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకున్నట్లుగా జరిగింది కాదు. ఇది ఎట్లా జరిగిందంటే వేరే వాళ్ళు మోసం చేసి
ఆ మోసాన్ని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే దేవుడు కొన్నిసార్లు చెడును మోసమును కూడా వాడుకుంటూ ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఉద్దేశాలని నెరవేర్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. ఓకే. అబ్నేరు సౌలు యొక్క మునుపటి ఉపపత్నులలో ఒకరితో శయనిస్తాడు. ఇప్పుడు అబ్నేరు అంటే సేనాధిపతి, సౌలు సేనాధిపతి. ఆయన ఆ విధంగా అంటే రాజులాగా ఆయన యాక్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఈ 3వ అధ్యాయం 7 వరకు చదువుకున్నాం. ఇందాక 2వ అధ్యాయం 7 వరకు చదువుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం 7 వరకు చదువుకున్నాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబాలకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసలేదు. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా ఇక్కడ లిస్ట్ ఉంటుంది. అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు, యెజ్రెయేలు రాలగు అహినోయము వలన పుట్టెను. కెరియాబు అను 2వ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబిగయేలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షలోము గెషూరు రాజుగు తల్మయు కుమార్తెగు మీకా వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షఫట్య అబీటలు వలన పుట్టెను. 5వ వచనం. 6వ వాడగు ఎత్రయేము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. ఆ 7.5 సంవత్సరాల్లో పుట్టినటువంటి ఈ 6. ఓకే. ఇది నైతిక విలువలను ఉల్లంఘించడం అంటే ఏ విధంగా ఆయన రాజయ్యాడు. ఈ 11 అంటే ఇశ్రాయేలీయుల మీద మరి యోధా మీద ఏ విధంగా రాజయ్యాడు అనేది ఏంటంటే అది దేవుని యొక్క అనుమతితో దేవుని ఉద్దేశాల చొప్పున జరిగింది కాదు. వాడు చెడు మోసం చేశాడు, చేయటం వలన ఇది జరిగింది. దేవుడు దాన్ని వాడుకున్నాడు. దాని గురించినటువంటి కామెంట్ ఇక్కడ. ఇది నైతిక విలువలను ఉల్లంఘించడం మాత్రమే కాక ఇది ఆయన చేస్తున్నది. ఎవరు? ఈ అబ్నేరు మరి రాజు భార్యతో శయనించటం అన్నమాట. అది చాలా సీరియస్. ఎట్లా సీరియస్ అంటే నైతిక విలువలను ఉల్లంఘించటం మాత్రమే కాక రాజరిక హక్కును కనపరుచుకున్నట్లు అప్పటి దినాలలో సాంకేతికంగా ఉంటున్న కార్యం. అంటే రాజుగా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. రాజు భార్యతో శయనించాడు అంటే రాజుగా యాక్ట్ చేస్తున్నాడు, ఆయన అధికారం చలాయిస్తున్నాడు. ఇది సౌలు కుమారుడైనటువంటి యెష్బోషెతుకు ఇది పెద్ద అవమానకరంగా హేళనగా అయింది. ఈ విధంగా దావీదు దగ్గరకు 11 గోత్రాలు తెచ్చుటలో యథార్థమైన హృదయం కానీ లేక దేవుని ప్రేరేపణ కంటే యెష్బోషెతుతో విసిగిపోవటంతో పాటు అధికారము ఎడల పేరాశ ప్రాముఖ్యమైన కారణం అబ్నేరుకి. అప్పుడు యోవాబు ఎవరు? దావీదు యొక్క సేనాధిపతి. దావీదు అతనితోనున్న ప్రజలు అసాయేలు సహోదరులలో యోవాబు ఒకడు. కాబట్టి అబ్నేరును
హతమార్చెను. అది 3వ అధ్యాయం 22 నుండి 27లో అది మనం చదువుకుందాం. అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి రీతిగా ఇక్కడ యోవాబు అబ్నేరుని చంపాడు. ఎందుకంటే అసాహేలుని ఈయన చంపాడు కాబట్టి. ఈ అబ్నేరు అసాహేలుని చంపటం అది నేరం కాదు, యుద్ధంలో జరిగింది అది. ఈయన చేసింది మాత్రం ఇది నేరం. ఎందుకంటే ఆయన చంపినటువంటి విధానం అది యుద్ధంలో జరిగింది కాదు. దాని అంతటినీ మరి డిసిప్లిన్ చేయాల దావీదు. చదువుకుందాం. 3వ అధ్యాయం 22 నుండి 27 వరకు. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు వద్దకు వచ్చననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయాననియు తెలుసుకొని 27 వరకు యోవాబు రాజు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవేమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనిని సెలవిచ్చి పంపించితివి? నేరు కుమారుడు అబ్నేరు నీవెరుగవా? అబ్నేరు నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయి సమస్తమును తెలుసుకున్నటకై అతడు సెలవిచ్చనని చెప్పి దావీదు వద్ద నుండి వెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా అను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడకు అసాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ విధంగా హత్య చేశాడు. నిజంగా ఇది నరహత్య. దావీదు సురక్షితంగా సురక్షితంగా మరి ఏదో విధంగా సర్దుబాటు చేయాలన్న దానికి ఈయన యోవాబు దాన్ని ధిక్కరించాడు. అంటే దావీదు యొక్క వైఖరిని కూడా ఆయన ధిక్కరించాడు. ఈ సంక్షోభంలో దావీదు వ్యవహరించిన విధానం ఒక గొప్ప బలిష్టతతో పాటు తన గొప్ప బలహీనతను కూడా వ్యక్తపరుస్తుంది. ఏంటి ఆయన బలిష్టత? అది కూడా చూద్దాం. ఈ బలహీనతలు పదే పదే పైకి వస్తాయి, వెలుగులోనికి వస్తుంది. ఆయన చరిత్ర చూస్తే ఈ బలిష్టత బలహీనత రెండింటిని మనం చూడవచ్చు. రాజకీయ పరంగా చాలా ష్రూడ్, ఆయన చాలా తెలివిగా ఆయన వ్యవహరించాడు. దావీదు చాలా తెలివైనవాడు. యోవాబు చేసిన హత్యకు దూరంగా ఉన్నాడు. అంటే ఆయన చెయ్యి ఏమీ లేదు, ఓకే అనేటువంటి రీతిగా. అబ్నేరు హత్యను గూర్చి అధికారిగా ఏర్పరచబడిన అంగళార్పులో అబ్నేరు హత్యను మరి ఆయన అఫీషియల్గా ఏం చేశాడంటే ఈ యోవాబుని కలుపుకున్నాడు. యోవాబు కూడా
ఆయన ఆయన కూడా భాగస్తుడే, ఆయన కూడా దుఃఖించాడు, నేను దుఃఖించినట్టుగానే ఆయన కూడా దుఃఖించాడు అని ఈ ఆ, ఈ అబ్నేరుని కవర్ చేశాడన్నమాట. అంగలార్పులో యోవాబు తనతోటి నాయకులు కూడా భాగంగా ఉండవలనని ఆయన పట్టుపట్టాడు. ఆ విధంగా అబ్నేరుని ఆయన హత్య చేసినప్పటికీ ఆయన కాపాడాడు. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేసినదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్టు అదియు వారి దృష్టికి అనుకూలమాయను. వాళ్ళందరూ మెచ్చుకునేటట్టుగా చేశాడు. అంటే ఆయన హస్తం లేదు ఈ యొక్క హత్యలో అని. మరొక వైపు చూస్తే ఈ అంటే ఆయన బలహీనత. యోవాబును దావీదు నిలదీసి ప్రశ్నించలేదు, ఎందుకు హత్య చేసావని. సెరూయ కుమారుడైన ఈ మనుషులు నాకంటే బలంగా గలవారు అని సాకు చెప్పుకున్నాడు. అనే సాకుతో దావీదు తన బాధ్యతను నెరవేర్చకుండా మోసపుచ్చెను. వేరే విధంగా చెబితే తరువాత తన కుమారుడైన అమ్నోను విషయంలో చేసినట్లు, అది 13వ అధ్యాయంలో ఉంటుంది, తన బాధ్యతను నెరవేర్చక చేతులు దులుపుకున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. దానికి పర్యవసానం తన సింహాసనమును దాదాపు కోల్పోయే పరిస్థితి వచ్చినట్లు అబ్షలోము మరి దావీదుకి ఎదురుగా అబ్షలోము తన సొంత కుమారుడు ఆయనకి తిరుగుబాటు చేశాడు. ఎంతవరకు తిరుగుబాటు అయిందంటే ఆల్మోస్ట్ ఈ లాస్ట్ ఈజ్ హిస్ థ్రోన్. ఆయన రాజరికమే దాదాపు పోయింది. దేవుని వాక్యము ఆదేశించిన బాధ్యత నిర్వర్తించకపోవుట ఎట్టి పరిస్థితిలోనూ దేవుని మార్గము కాదు. దేవుడు బాధ్యతనిస్తే ఆ బాధ్యతతో పాటు అధికారం కూడా ఇస్తాడు. దాన్ని నిర్వర్తించాలి. దాన్ని నిర్వర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే అది 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 దేవుని యొక్క మార్గం కాదు. ఎందుకు ఆయన అధికారం ఇచ్చాడు? ఎందుకు ఆ పదవి ఇచ్చాడు? ఆయనకున్నటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి అని. మరి ఈ దినాల్లో ఒక మాట చెప్తారు, ఏంటి అని అంటే సర్వెంట్స్, నాయకులు అందరూ కూడాను సర్వెంట్స్గా ఉండాలి, అంటే సర్వెంట్ లీడర్స్గా ఉండాలి అని అంటారు. మరి లీడర్గా ఉన్నప్పుడు అధికారం ఉంటుంది కదా, ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాలి. అధికారంతో పాటు బాధ్యత ఉంటుంది. బాధ్యత ఏంటంటే ఉపయోగించుకోవటమే బాధ్యత. కాబట్టి దీనత్వం అని దీనుడిగా ఉంటే సరిపోదు. ఆ నాయకత్వం, దేవుడిచ్చినటువంటి నాయకత్వం బైబిల్లో మరి ఉన్నటువంటి రీతిగా నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. అంతేగాని దీనత్వం మీదే కాన్సన్ట్రేట్ చేసి ఆయనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించకపోతే ఆయన బాధ్యతను నిర్లక్ష్యం చేసినట్టుగా మనం తలంచాలి. కాబట్టి దావీదు మహారాజు లాంటి వాడు ఆయన ఈ విషయంలో ఆయన బాధ్యతలో నిర్లక్ష్యం చేశాడు. అంటే ఎక్కడ డిసిప్లిన్ చేయాలో అక్కడ చేయలేదు. జవాబుని, ఆయన సైన్యాధిపతిని, ఆయన రిలేటివ్ అన్నమాట, కాబట్టి ఆయన్ని డిసిప్లిన్ చేయలేదు. ఎప్పుడైనా సరే ఆ విధంగా పిల్లల్ని డిసిప్లిన్ చేయకపోతే ఎప్పుడో ఒకసారి అది బయటపడుద్ది. కాబట్టి ముందు నాయకులు ఒక బాధ్యతలో వాళ్ళు బలహీనలైనప్పుడు, దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు
ఇక తర్వాత ఆ హిస్టరీ అంతా కూడాను చాలా క్యూడ్గా మారిపోద్ది అన్నమాట. కాబట్టి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, బాధ్యతని మనం వాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా సన్నిధి నీపై ప్రకాశింపజేసి నీకు నీకు ముఖ్యంగా క్రైస్తవ నాయకులకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.